వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే వరకు ఎలాంటి నియామకాలను చేపట్టకూడదని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను ప్రకటించడానికి ఖండిస్తూ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య, గన్నారం అల్లూరి తొంట సాయిలు మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని, అప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను నిలిపివేయడానికి డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన మాట సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకొని వెంటనే వర్గీకరణ చేయాలని తెలిపారు. ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొత్తొల్ల యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంతి పద్మారావు, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు తొంట సాయిలు, గన్నారం అల్లూరి గణేష్, సంగమేశ్వర్, బీఎస్సీ పార్టీ సీనియర్ ఎర్ర శివరాజ్, లింగం, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ సబ్జెక్ట్ మీద ఈ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఏదైతే మాకు 11% రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మాకు రిజర్వేషన్ చేసేందుకు పూర్తి మద్దతుగా ఉంటారని మాటిచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2 అది జాబు కోసం పెట్టడం జరుగుతుంది. మాకు ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు అది నిలిపి వేయాలని మేము కోరుతున్నాం. మన కామారెడ్డి జిల్లా తరఫున గవర్నసి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాకు ఎస్సీ వర్గీకరణ చేసేదాకా పూర్తి నిరాహార దీక్షలలో అన్నగారు ఏ ఆదేశాలు ఇచ్చినా మేము అన్నగారు మాకంటే మేము పనిలో ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే మీరు ఇచ్చిన మాట పైన రేవంత్ అన్న గారు మీరు లేకపోతే మా దప్పు సప్పులతోటి నిన్ను పొందబెట్టడం గ్యారెంటీ అని మేము తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చిన మాట పైన మీరు ఉండాలి. అప్పుడే మాదిగలలోనే మేము దప్పులు కొట్టాలని మాదిగలకు మేము ఒక సభలో చెప్తున్నాము. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే నిండు అసెంబ్లీలో ఆ మాట వినుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గారు అది శాసనసభలో అసెంబ్లీలో మనకు ఆ మాట ఇవ్వడము ఎంతో సంతోషం అనిపించింది. కానీ ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మా యొక్క గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లాలో, మండలాల్లో ఈ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ డి పక్కన పెట్టి ఏబిసి పెట్టి డి పెడితే ఈ ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందని మేము ఇలా మందకృష్ణ మాదిగ ఇలా అయినా డిమాండ్ చేస్తుంది. నేను పక్షాన ఈ యొక్క ఫలితాలు రిలీజ్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైతే నువ్వు మాట ఇచ్చినవో ఏబిసిడి వర్గీకరణని ఆ వర్గీకరణ మొత్తం చేసి అమలు పరిచి నువ్వు చేస్తేనే బాగుంటుంది. లేదంటే నువ్వు చెప్పిన మాట అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిండు అసెంబ్లీలో నేను ప్రమాణం చేస్తున్నా, ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలకు నేను న్యాయం చేస్తా, అన్యాయం చేయనన్ను ఉంది. ఇవాళ ఎందుకు ఈ విధంగా చేసినావు మేము అడుగుతున్నాము. దయచేసి ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటే, ఏబిసిడి వర్గీకరణ ఏదైతే మొన్న మనకు వచ్చిందో షమీం అఖ్తర్ గారు చైర్మన్ గారు ఈరోజు ఈ నిరాహార దీక్ష ఈరోజు కామెడీకి వచ్చి అందరము ప్రతి మండలము అందరూ కలిసి కామెడీ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అన్నగారు రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఉండాలని ఏబిసిడి వర్గీకరణ చేయాలని
పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాము. నా పేరు సొంత సాయిలు మాదిగా నాగరేజ్పేట్ మండల్ అధ్యక్షుని కొనసాగుతున్నా. ఇది ఎస్సీ వర్గీకరణ అమలు పరచడానికి ఈ దీక్షలు అన్నగారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా కామారెడ్డి జిల్లాలో ఈ దీక్షలు కొనసాగిస్తున్నాము ఈరోజు నుంచి. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాదిగలకు మాట ఇచ్చిన ప్రకారంగా మాదిగ జాతికి అండగా నిలబడతాని అదే ఆగస్టు సుప్రీంకోర్టు ద్వారా విడుదలైన వెంటనే అమలు పరచడానికి ఆయన మాట ఇచ్చిండు. నేను ఎట్లయినా మాదిగలకు అండగా నిలబడతాని ఆ మాట ప్రకారమే ఇప్పుడు కూడా మేము నిలబడమని అడుగుతున్నాము. ఆయన మాటను తప్పిన రేవంత్ రెడ్డి అని మాకు అనిపిస్తుంది. ఆయన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన పార్టీని నిలబెట్టుకోవడానికి మా మాదిగలకు న్యాయమైన పోరాటం నిలబడాలని మాకు మాదిగ జాతికి ఏదైనా అండగా ఉండాలని మేము కోరుతున్నాము. ఈ మాట తప్పితే ఆ రేవంత్ రెడ్డిని చావు డప్పులు మాదిగ డప్పులతోని మేము పొందబెట్టడానికైనా సిద్ధంగా ఉంటాము. ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా నిర్ణయం తీసుకోవాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం